కృష్ణారావు గారు, ఇప్పుడు మొన్న ఫుడ్ పాయిజన్ అయ్యి ఇలాగ అస్వస్థకు గురై ఒక ముగ్గురు అంటే గిరిజనులే చనిపోయారు కదా. ఇది నిజంగా చాలా దారుణమైన విషయమే. మరి రాబోయే రోజులు ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? దీనిపై మీరు ఎలా ఇది అవుతున్నారు? కోటవరట్ల మండలంలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏ కారణంలోనైనా నిత్యం గిరిజనులే చనిపోవడం అని మరీ దుర్మార్గమైనటువంటి విషయమని మేము తెలియజేస్తున్నాం. నా పేరు కృష్ణారావు, గిరిజన సంఘం సెక్రటరీ. కుక్కుంపేట మండలానికి సంబంధించినటువంటి విద్యార్థులు కోటవరట్ల అనాథ సర్నామలంలో చదవడానికి గల కారణం ఐటీడీఏ వీళ్ళకి సీట్లు కేటాయించకపోవడమే అని చెప్పేసి మేము విమర్శిస్తున్నాం. ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో వీరికి కానీ మంచిగా సీట్లు వచ్చి ఉంటే వీరు అక్కడ జాయిన్ అయ్యి ఉండేవారు కాదని మేము తెలియజేస్తున్నాం. అక్కడ మరణానికి గురవ్వడానికి గల ప్రధాన కారణం మా ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గిరిజన విద్యార్థులు బయటకు పోయి చదువుకోవడం అంటే చాలా అష్టకష్టాలు ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు వారిని మంచి సదుపాయాలు కల్పించాల్సింది పోయింది. అడ్డదిడ్డమైనటువంటి సమాధానం ఇచ్చి అక్కడ ఖాళీ లేదు, మీరు ఎక్కడో పొంది చదివితే చదవండి లేదంటే పొంది అని చెప్పేసి అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో అది చాలా బాధాకరం, విచారకరమైనటువంటి విషయం. కాబట్టి విద్యార్థులు ఫుడ్ పాయిజన్కి కొద్దిమంది విద్యార్థులు చనిపోయారు. వారందరూ కుక్కుంపేట మండలానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ వైద్యం పొందుతున్నటువంటి విద్యార్థులు ముగ్గురు ఉన్నారు. వీరికి బాగానే ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఈరోజు డిశ్చార్జ్ కూడా చేస్తున్నారు. మరి వీరికి ఆ పాఠశాలని మూయించేశారు గవర్నమెంట్. వీరికి తక్షణమే అదే స్కూల్ నుంచి రిలీజ్ అవుతున్నారు. కాబట్టి వీరికి ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి ఏకలవ్య పాఠశాలల్లో వీరికి సీట్లు కేటాయించడానికి జిల్లా కలెక్టర్ పిఓ గారు చొరవ తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత వీళ్ళకి అమ్మా నాన్న కొద్దిమందికి లేరు. వీరి ఆలన పాలన చూడడానికి కూడాను ప్రత్యేక దృష్టి ఐటీడీఏ సారించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తర్వాత ఇటువంటి ఏదైతే ఆశ్రమాలు కానీ ఏదైతే ఉన్నదో జరుగుతున్నటువంటి పాఠశాలలు కానీ అనాథాశ్రమాలు కానీ వాటన్నింటినీ తక్షణమే ఎంక్వైరీ చేసి పర్మిషన్ లేకపోతే దాన్ని సీల్ చేసి వారి మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. సార్, మొన్న ఎక్స్గ్రేషియా ప్రకటించారు కదా ప్రభుత్వం, ప్రకటించింది కదా ప్రభుత్వం, అది సమ్మతమేనంటారా? ఎక్కడైనా మేము అడిగేది ప్రభుత్వానికి సంఘటన జరగకుండా ముందు చూసుకోవాలి. సంఘటన జరిగిన తర్వాత తూతు మంత్రంగా దొంగలు పారిపోయిన కుక్కలు మురితే 4 నెలలకి స్పందించి తీరు, ఎవరైనా చనిపోతే 4-5 రూపాయలు పారేసి వదిలేయడం ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ప్రభుత్వం ఇటువంటి చర్యలకి కూడుకోకూడదు. ఐటీడీఏ మరీ ఇటువంటి చర్యలకి దూరంగా ఉండాలని మేము చెప్తున్నాం. ముందుగానే ఎలాక్ట్గా ఉండాలి. గిరిజన ప్రాంతంలో కానీ పాఠశాలల్లో కానీ గిరిజన ప్రాంతం కూడా అలాగే ఉంది. ఎక్కడికక్కడ ఎవరైనా చనిపోతే ఏదో కొద్దిపాటి డబ్బులు ఇచ్చేసి దాన్ని చేతులు దులుపుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. తప్పు జరిగితే వారికి తప్పు ఎక్కడ జరిగిందో దానికి క్షుణ్ణంగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. అలా కాదు సార్, మరి వీటిపై సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు వెళ్ళి మామూలు తనిఖీలే చేపడుతున్నారంటారా? మేము ఒక్కడే చెప్తున్నాం, విద్యాశాఖ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. ఎక్కడికక్కడ పర్మిషన్ లేని పాఠశాలలు కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుంది. వీటి మీద చర్యలు లేవు, వీటి మీద పర్యవేక్షణ లేదు. సో ఎలా ఉంటుంది? కాబట్టి ఇలాగే ఉంటుంది. కాబట్టి ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు కానీ అనాథ శరణాలయాలు కానీ వాటి మీద పర్యవేక్షణ ఉండాలి. దానికి పర్మిషన్ ఉందా లేదా అన్నది చెక్ చేయాలి. దాని మీద యాజమాన్యం చేసినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు జరగవని మేము తెలియజేస్తున్నాం. అటువంటి ఇల్లీగల్గా జరుగుతున్నటువంటి కళాశాలలు కావచ్చు, అనాథ శరణాలయాలు కావచ్చు, ఎక్కడైనా జరుగుతుందో వాటి మీద దర్యాప్తు చేసి వారి మీద చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేయాలని మేము తెలియజేస్తున్నాం. కాదు సార్, మరి వీరికి కానీ ఏకలవ్య పాఠశాలలోని అలాగే వేళ కల్పించకపోతే రాబోయే రోజుల్లో మీరు ఏమైనా పోరాటాలు చేస్తారా? మేము ఒక్కడే తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోటవరట్ల మండలం అల్లూరి సీతారాం జిల్లాకు సంబంధించినటువంటి మండలం కాకపోయినప్పటికీ గిరిజన ప్రాంతం కుక్కుంపేట మండలానికి సంబంధించినటువంటి విద్యార్థులు వారందరూ అస్వస్థతకు గురయ్యారని, కొద్దిమంది చనిపోయారని చూసిన వెంటనే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి చొరవతో వివిధ ఆసుపత్రులకి జాయిన్ చేసి వాళ్ళ మెరుగైన వైద్యం అందించినందుకే జిల్లా కలెక్టర్ గారికి గిరిజన సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే క్రమంలో ఏదైతే విద్యార్థులు అక్కడి నుంచి రిలీవ్ అవుతున్నారో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమంది లేరు. కొద్దిమంది వారి చుట్టాలు పక్కల దగ్గర వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు కోరిక మేరకు పెదవేలు మండలంలో ఉన్నటువంటి ఏకలవ్య పాఠశాలలో మేము చదువుకుంటామని చెప్పేసి పిల్లలు అంటున్నారు. అక్కడే జిల్లా కలెక్టర్ గారు వీళ్ళకి సీట్ ఇప్పించి చదువులకి ప్రోత్సహించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కలెక్టర్ గారికి. రాబోయే రోజులు ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టాలి?
పర్యవేక్షణ పూర్తిగా ఉండాలి. కింద స్థాయి అధికారులు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. పై అధికారులు కూడా వాటి మీద దృష్టి సారించాలని మేము తెలియజేస్తాం.